ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఉంటున్నటువంటి నివాసాల్ని ఖాళీ చేసి ఇప్పటివరకు 2 వారాలు అయినప్పటికీ వాళ్ళకి ఇప్పటివరకు అయితే ఉండడానికి ఇల్లు అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం బాధితులు ఇక్కడ ఉన్నారు. అసలు ఈ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు కనీసం రోజువారీ అవసరాలు తినడానికి కావచ్చు, రోజువారీ అవసరాలు ఎలా తెచ్చుకున్నారు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే మేడం. మీ పేరమ్మ? నా పేరు సారక్క మేడం. అక్కడ మేము వచ్చేసి 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ పలానా చోట భూదాన భూమి ఉన్నది అంటే మేము అక్కడ బోర్డుకి మేము అప్లై చేసుకున్నాం మేడం. అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు పలానా రోజు ఇక్కడికి రండి అన్నప్పుడు మేము అక్కడికి వచ్చాము. వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది మేడం. ఆ కాలనీలోకి వచ్చి మేము 10 సంవత్సరాలు అవుతుంది. మాకు 2 పిల్లలు. మా ఆయన కళాశాలలో పని చేస్తాడు మార్కెట్లో. నేను కూలి పనికి వాటిలో పనికి అటు ఇటు వెళ్తూ ఉంటాం మేడం. రూపాయికి రూపాయి వాళ్ళని చదివించుకుంటూ మేము ఇంట్లో పోషించుకుంటూ కట్టుకున్న గూడుని ఆ రోజు మా ఆయన ఏ నైట్ వస్తాడో తెలియదు. కళాశాల పని అంటే అట్లా 2 అయిద్ది 3 అయిద్ది, ఒక్కో రోజు తెల్లారిద్ది. అట్లా రెయ్యం బగులు మేము కష్టపడుతూ ఉంటాం మేడం. ఆ కష్టాన్ని ఆ రోజు ఆయన వచ్చి అట్లా 2 పడుకున్నారు. 3 గంటల టైంలోనే వాళ్ళు వచ్చి మా ఇళ్ళ మీద పడ్డారు మేడం. వచ్చి ఇళ్ళ మీద పడి అసలు ఏం జరుగుతుందో ఏంటని మేము ముందు పోయిన మహిళల్ని ఒక 10 మందిని తీసుకెళ్ళి సింధకాన్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మరి అక్కడ ఉన్న పెద్దలను కూడా తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడ పెట్టారో మాకు తెలియదు. అసలు అలా ఇంట్లో ఉన్న సామాన్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేడం. అసలు ఏం చేయాలో అసలు మాకు అర్థం కాలేదు. అసలు తెల్లారిపాటికి శూన్యమైపోయింది. పిల్లల బుక్స్ పోయినాయి. అసలు ఎవరెక్కడున్నారో కూడా తెలియదు మేడం. మాకు సాయంత్రం తీసుకెళ్ళి అంతా కూల్సిన తర్వాత సాయంత్రం తీసుకొచ్చి కాలనీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు. వచ్చి చూస్తే మా ఆయన ఎక్కడున్నాడో, మా పిల్లలు ఎక్కడున్నారో, అసలు మా సామాన్లు ఎక్కడున్నాయో కూడా తెలియదు మేడం. అసలు ఏ వసతి లేదు. అక్కడ ఉన్నారని అక్కడికి వెళ్తే అక్కడ పోతే ఫుడ్ లేదు. ఇంతవరకు 3 మంత్రులు ఉన్నారు కానీ వచ్చి మమ్మల్ని పరిశీలించిందే లేదు. రాలేదు మేడం. 1000 మంది ఉన్నాం, 1000 కుటుంబాలు ఉన్నాం. అసలు ఈ ప్రభుత్వం మొత్తం మాకేం ఎలుగు వచ్చిద్దేమంటే మా బతుకులలో చీకటి చేశారు మేడం. పల్లెటూర్లలో మీ ఊరు ఎక్కడ ఏందని ఇట్లా రీజన్లు తీసి అడుగుతున్నారు. అక్కడ ఏం లేకనిగా పట్టు చేత పట్టుకొని వచ్చి ఇక్కడ బతుకుతున్నాం పట్టణంలో. అట్లా చేశారు మేడం. ఏం చేయాలో మాకు అసలు ఏం తెలియట్లేదు. పిల్లలు ఎగ్జామ్స్, అసలు పనులు లేవు, తినడానికి తిండి లేదు. ఎవరో ఒకళ్ళు వస్తుంటే మా మీద దాడి చేస్తున్నారు. రోజు లాఠీ చార్జీ చేస్తున్నారు పోలీసులు. ఏం చేయాలి మేడం? అసలు ఏం బ్రతికే ఒకేసారి కిరసనాలు పోసి డీజిల్ పోసి చంపేసిన పేడాబెద్దిగా మేడం. ఎందుకు మాకు ఈ టార్చర్ పెడుతున్నారు? పేదలంటే వాళ్ళకి కనికరం లేదా? మేము వేయలేదా ఓట్లు? అసలు వాళ్ళకి ఓట్లేసి గెలిపించాం కదా. గద్దెల మీద కూర్చొని ఇవ్వాలి మమ్మల్ని ఈ రీతిగా ఇవ్వాలా? ఒక్కొక్కరి మీద 15 కేసులు మేడం. ఆడవాళ్ళని కూడా చూడకుండా కేసులు పెట్టి అట్లా చేస్తున్నారు. మేమేం తప్పు చేసినాం? దానికి ఒక ఉంటుంది కదా. ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. బిందెలు పట్టుకొని ర్యాలీ చేసినాం మున్సిపాలిటీ. కనీసానికి కేసులు పోయినప్పుడల్లా మాకు కేసులు ఏమో లేని 10 రూపాయలు మనిషికి 10-20 చేతనైనంత చేసుకొని ఆ సోలర్లు పెట్టుకొని నీళ్లు రప్పించారు. 2 బోర్లకు నీళ్లు పెట్టుకుంటున్నాం మేడం. కాలనీ మొత్తం నీళ్లు నడుపుతున్నారు. చేతనైన సోలర్లు పెట్టుకుంటున్నారు. లేని వాళ్ళు చీకట్లోనే ఉంటున్నాం మేడం. దీపం బుడ్లు పెట్టుకొని, కిరోసిన్ లేదు, డీజిల్ పెట్టి దీపం ఒత్తెలిగించుకొని బతుకుతున్నాం. పాములల్లో తేళ్ళల్లో అయినా కానీ కనికరించలే. మా బతుకులు మేము బతుకుతున్నాం కదా మేడం. మీరు ఇల్లు ఇవ్వరాయా? మాకు నీళ్లు కరెంటు ఇవ్వమని కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ మాకు నీళ్లు లేవు, కరెంటు లేదు. అయినా కేసులు పెడుతున్నారు. ఎందుకు ఏమన్నా కక్ష ఏమన్నా పెట్టుకున్నారంటారా? ఏమో మేడం. మరి వాళ్ళ భూమి కాదు కదా మేడం. పేదోళ్ళకి ఎవరో దానం చేసిన భూమి కదా. పేదోళ్ళు పొట్టగొడతారు. అయ్యాలో పేదోళ్ళు నోటికాడ మన్నుపోతారు. చెప్పండి మేడం. మీరు అన్ని వేస్ట్ కేసులు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేశారు. మా వాళ్ళని విడుదల చేయాలి అంతే. మా వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పుడు. ఏదన్నా ముందుకు పోయి మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కదాన్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలి. మా డిమాండ్ అది. ఎందుకు ఇది అది అక్రమ స్థలం అంటున్నారు, నిజమేనా? అక్రమంగా మీరు ఉంటున్నారు అంటున్నారు, నిజమేనా? లేదు, మాకు భూదాన బోర్డు ఇచ్చింది. ఆ భూదాన చైర్మన్ గారు కూడా చెప్పిండు, ఇంటర్వ్యూ ఇచ్చిండుగా. వాడి కళ్ళు కాని రావట్లేదా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు?
10 సంవత్సరాలు అవుతుంది మేము వాడు ఉండబట్టి. ఓట్లు ఉన్నాయా? ఓట్లు కూడా ఉన్నాయి, ఓట్లు కూడా వేసినాం. మరి వాటర్ కనెక్షన్, కరెంటు బిల్ అన్నీ ఉన్నాయా? ఏమీ లే. మా సొంతంగా మేము డబ్బులు వేసుకొని మనిషికి 1000 రూపాయల 2000 వేసుకొని కరెంటు పోలు తెచ్చుకున్నాం. కరెంటు ఇవ్వకపోతే, గవర్నమెంట్ ఇవ్వకపోతే కరెంటు వైరు తెచ్చుకున్నాం, ట్యాంకర్తో నీళ్ళు తెచ్చుకుంటున్నాం. ఇట్లా వసూలు చేసుకొని మేము డబ్బులు తలా ఇన్వెస్ట్ చేసుకుంటే డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కోట్లు తింటున్నారు. కోట్లు తినేవాళ్ళం మేము ఎట్టనే ఉంటామా? మేము కోట్లు తినేవాళ్ళ అలా కానొస్తున్నామా? అట్లా మాట్లాడి ఉన్నోళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోయి స్టేషన్లో. ఇట్లా మీకు ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు మీ దగ్గర. ఎందుకు సుఖమే ఉంది ఉండి? వాళ్ళేగా ఇది చేసింది, ఆ 3 మంత్రులేగా చేసింది. వాళ్ళు చేపట్టాక మాకు గతి పట్టింది. మరి 3 మంత్రులు వచ్చి కానీ పరామర్శించడం కానీ, ఒక మంత్రి మాత్రం ఇందిరమ్మ ఇల్లు ఇస్తారన్నాడుగా. ఇందిరమ్మ ఆయన ఇచ్చేదేంది? మా భూమి తీసుకొని ఆయన మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేదేంది? మాకు అవసరం కూడా లేదు ఇందిరమ్మ ఇల్లు. మా భూమిలో ఆ భూమిలోనే మాకు ఇల్లు కట్టేయాలి, అక్కడే ఉంటాం మేము. మా నష్టపరిహారం కట్టేయాల్సిందే మాకు. అంతవరకు మేము ఎంత లెక్క అయినా పోతాం. మేము సావటానికి కూడా సిద్ధపడే ఉన్నాం అక్కడ.